ఫిబ్రవరి 14, 15, 16 3 రోజుల పాటు ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ మరిమాన్లో జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాలు ఈసారి ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే మొన్న కూడా ఒకసారి మీతో మీడియా వారితో మాట్లాడడం జరిగింది. ప్రజలకు కూడా ఒకటి అప్పీల్ చేస్తాం. ఈ ప్రాంతం ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి మర్రిమాన్ ఇది. ఇటువంటి ప్రాంతాన్ని మనము పూర్తి స్థాయిలో ప్రజాబాహుల్యంలోకి ప్రజలకు వాడుకలోకి తీసుకోవడం అనేది, టూరిస్ట్ పరంగా వాడుకోలేకపోవడం అనేది నిజంగా మనందరి వెనుకబాటుతనం అని చెప్పేసి భావిస్తున్నాం. అందుకనే మొన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ తిమ్మమ్మ మర్రిమాన్ క్షేత్రాన్ని పెద్ద స్థాయిలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో భాగంగా మొదటడుగు శివరాత్రి ఉత్సవాల్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఆ దిశగానే మా ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నాం. 3 రోజుల కార్యక్రమం అంటే ఆషామాషి కార్యక్రమం ఉండదు. ఎందుకంటే మామూలుగా ఒకరోజు అంటే ఏదో కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. అందుకని భిన్నమైనటువంటి ఆలోచనతో ఒక రోజున వాళ్ళు మామూలుగా స్థానికంగా రథోత్సవం నిర్వహిస్తారు. 2వ రోజున ఏదో కథ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది. 3వ రోజున అమ్మవారి మొక్కుబడి కార్యక్రమం ఉంటుంది. అవన్నీ యథావిధిగా కొనసాగింపడతాయి. దానికి అదనంగా మొదటి రోజున 14వ తారీఖు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల కోసం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేందనేది ఇంకా డౌన్ ద లైన్ ఇంకో 1 or 2 డేస్లో మీకు అందరికి కూడా పబ్లిక్ డొమైన్లో కూడా తీసుకొస్తాం. కానీ పెద్ద స్థాయిలోనే చేస్తాం చేసే ప్రతి కార్యక్రమం కూడా. 2వ రోజున 15వ తారీఖు ఏదైతే మొన్న చెప్పున్నానో సద్గురు వారి ఈషా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. 16వ తారీఖును కూడా అంతే స్థాయిలో కన్క్లూడింగ్ ప్రోగ్రాం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు వీటన్నిటినీ పొందుపరుచుకుంటూ 3 రోజుల ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించాలా. దాదాపు 1,00,000 మంది పైచిలకు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని ఒక రూపకల్పన చేసుకుని ముందుకు పోతున్నాం. ప్రజలకు కూడా తెలియజెప్తాను, ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ నియోజకవర్గం నుంచి పక్క ఊర్లో ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మన గ్రామోత్సవం. ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. అందరూ కలిసి నిర్వహించుకుంటేనే ఆ సంతోషం కానీ, ఆ ఉత్సవానికి ఒక అర్థం కానీ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలా. 3 రోజుల పాటు ఈ ప్రాంతాన్ని సందర్శించమని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. ఇంకా కొన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ 3 రోజుల కార్యక్రమంలో చేయాలని ఉన్నాము. శివుడి గురించి అది కూడా ఇంకా 1-2 రోజుల్లో రూపకల్పన పూర్తయిన తర్వాత మీకు తెలియజేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలా. తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచ రికార్డులో నెలకొల్పబడినటువంటి ఈ ప్రాంతాన్ని సందర్శకుల తాకిడి పెద్ద ఎత్తున వచ్చే విధంగా, తాకే విధంగా రూపుదిద్దుకోవాలంటే మనందరూ బాధ్యత ఏమంటే ఇటువంటి ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు వాళ్ళు వచ్చినటువంటి సందర్శకులందరూ కూడా ఈ ప్రాంతం నుంచి సంతోషంగా పోయేటట్టు, ఏమాత్రం ఇబ్బంది లేకుండా పోయేటట్టే ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాం.